కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20 తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టచ్ లోకి వెళ్లినట్టుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తనకి గౌరవం, సముచిత స్థానం లేదని కొన్ని రోజులుగా సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవన్ రెడ్డి. గౌరవం లేని చోట కొనసాగడంపై ఆలోచన చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు కూడా. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి సహించలేకపోతున్నారు. సన్నిహితులు, ఆప్తులతో సమావేశమైన తర్వాత రాజీనామా చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. జగిత్యాలలో సభ నిర్వహించి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయలేదు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20 తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు అన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి టచ్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. పార్టీలో తనకి గౌరవం, సముచిత స్థానం లేదని కొన్ని రోజులుగా సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవన్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. భాస్కర్, అక్షయ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక పొదుపు అని చెప్పవచ్చు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన 40 ఏళ్ల అనుబంధాన్ని కాంగ్రెస్ పార్టీతో తెంచుకోనున్నట్టయితే అతని సన్నిహిత వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ గత 2 రోజుల నుంచి సన్నిహితులతో సమావేశం అవుతున్నారు. అయితే ఇంతకు ముందు నుంచే గత వారం 10 రోజుల నుంచి కూడా గౌరవం లేని చోట ఉండడం విషయంలో ఆలోచిస్తానని చెప్పేసి పార్టీకి కొన్ని సంకేతాలు అయితే పంపారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతాలు లేవు, ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జీవన్ రెడ్డి ప్రతిసారి పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగానే వ్యవహరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనను లైట్ తీసుకున్నట్టుగా అయితే స్పష్టం అవుతా ఉన్నది. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన హైడ్రామా నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి జీవన్ రెడ్డి సిఫార్సు చేసిన వాళ్ళని చైర్మన్ చేయకపోవడం, ఆ టికెట్ల విషయంలో కూడా జీవన్ రెడ్డికి ఒక ప్రాధాన్యత సరిగ్గా దక్కలేదు, ఒక అప్రాధాన్యమైన సంఖ్యలోనే సీట్లను ఇచ్చారని చెప్పేసి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సంజయ్ని ఆ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆయన మొదటి నుంచి కూడా ఒక నిరసనని తన వ్యక్తం చేస్తున్నారు. తన బహిరంగంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు మనకైతే గతంలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో కూడా ఆయన ఈ విషయం మీదనే పార్టీ పెద్దలతో గొడవ పెట్టుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ పెద్దలతో గొడవ పెట్టుకుని గాంధీ భవన్ లో సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు. అప్పటి నుంచి అధిష్టానంతో ఒక గ్యాప్ అనేది జీవన్ రెడ్డికి అధిష్టానానికి మధ్య ఒక గ్యాప్ అనేది ఒక క్లియర్ అయింది. అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ప్రచారం చేయకుండా ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళకు 20 మందికి టికెట్లు ఇచ్చారు. 20 మందికి